ఈ వీడియోలో లీప్ యాప్లో ప్రతిరోజు మన పాఠశాలలో ఉన్న ఒక ఉపాధ్యాయులు ఎండిఎం డైలీ ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని సబ్మిట్ చేయాలి, అదేవిధంగా డైలీ ఒక టీచర్ని ఏ విధంగా మనం నామినేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే నామినేట్ చేయాలి ఒక టీచర్ని. అలా మనం నామినేట్ చేయడానికి స్కూల్ లాగిన్ ఓపెన్ చేయాలి. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, అదేవిధంగా లీప్ యాప్ పాస్వర్డ్, స్కూల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా ఈ యాప్లోకి లాగిన్ అయిపోతాం. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి. తర్వాత మిడ్ డే మీల్స్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఉంటుందన్నమాట ఎండిఎం డైలీ టీచర్ నామినేషన్. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ రోజైతే అంటే మనం ప్రతిరోజు ఈ వర్క్ చేయాలి కాబట్టి మనం ఆ రోజు డేట్ని అలా సెలెక్ట్ చేస్తాము. ఆటోమేటిక్గా డేట్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం టీచర్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాము. టీచర్ నేమ్ సెలెక్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా డైలీ మనం నామినేషన్ అనేది ఈ విధంగా డైలీ నామినేట్ చేయాలి. ఇలా నామినేట్ చేయగానే ఇక్కడ మనకి మెసేజ్ కూడా వస్తుందన్నమాట. ఏ టీచర్ని అయితే మనం నామినేట్ చేసామో ఆ మిడ్ డే మీల్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయడానికి ఆ టీచర్కి ఈ విధంగా మనకి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ టీచరు ఎండిఎం సంబంధించి ఫీడ్బ్యాక్ని ఈ లీప్ యాప్లోనే సబ్మిట్ చేయాలి. అదేవిధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లీప్ యాప్లోకి టీచర్ ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి. అంటే ఇందాక మనం ఏ టీచర్ని అయితే నామినేషన్ చేసామో ఆ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో ఆ టీచర్ లాగిన్ అవుతారు. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ఇలా గవర్నెన్స్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మిడ్ డే మీల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఉంటుందన్నమాట ఎండిఎం డైలీ ఫీడ్బ్యాక్. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఒక ఫీడ్బ్యాక్ సంబంధించి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ది వచ్చేసరికి అంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు చేస్తామంటే ప్రతిరోజు ఎండిఎం అనేది విద్యార్థులకి పెట్టేటప్పుడు ఆ టీచరు టెస్ట్ చేయాలన్నమాట. ఆ ఎండిఎం టెస్ట్ చేసిన తర్వాత ఈ ఫీడ్బ్యాక్ని ఆ టీచర్ ఇస్తారన్నమాట. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసరికి టెస్ట్ చేశారా లేదా, నెక్స్ట్ది వచ్చేసరికి మెనూ ఫాలో అవుతున్నారా లేదా, తర్వాత వచ్చేసరికి క్వాలిటీ అంటే ఆ రోజు ఏ మెనూ అయితే ఉందో ఆ మెనూకి సంబంధించి క్వాలిటీ అడుగుతారనమాట. బాగుంటే గుడ్డు అంటే దాంట్లో ఉన్న మెనూకి సంబంధించి మొత్తం ఇక్కడ వస్తుంది. ఆ మెనూలో ఉన్న మొత్తం ఇక్కడ మనకి గుడ్ అని చెప్పేసి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఓవరాల్ ఫీడ్బ్యాక్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈ విధంగా ఓవరాల్ ఫీడ్బ్యాక్ను కూడా ఆ టీచర్ ఇస్తారనమాట. ఈ విధంగా నామినేట్ ఎవరినైతే చేసామో ఆ టీచర్ మాత్రమే ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఫామ్ని డైలీ సబ్మిట్ చేయాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు ఏ రోజులో ఎవరినైతే నామినేట్ చేసామో ఆ టీచర్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ఒకసారి సబ్మిట్ చేసామంటే ఆ డేటా అలా ఫ్రీజ్ అయిపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వాళ్ళు కంపల్సరీగా ప్రతిరోజు ఒక టీచర్ని ఈ విధంగా స్కూల్ లాగిన్లో ముందుగా నామినేట్ చేస్తారు. ఒకవేళ సింగిల్ టీచర్ ఏముంటే ఆ టీచర్ని నామినేట్ చేస్తారనమాట. తర్వాత ఎవరినైతే నామినేట్ చేసామో వారి యొక్క లాగిన్లో ఈ విధంగా ఎండిఎం డైలీ ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేయమని చెప్పేసి ఆ టీచర్కి మనం తెలియజేయాల్సి ఉంటుంది.